హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. నిన్న ఈ వీడియో చూసిన వాళ్ళకి ఈ లైన్ ఏంటనేది అర్థమయ్యే ఉండుంటుంది. సో మనం క్లియర్గా చెప్పుకున్నాము 21,600 పైన ఉంటేనే సస్టైన్ అవుతేనే బై చేద్దాము, లాంగ్ వెళ్దాము, లేకపోతే కనుక అవాయిడ్ చేసేద్దాము లాంగ్ వెళ్ళడం అనేసి నిఫ్టీలో. సో ఆన్ ద 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నా సరే మనకి ప్రాపర్ కన్విక్షన్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, చూడొచ్చు మనం. సో మార్నింగ్ 1 or 2 క్యాండిల్స్ ఉన్నా సరే దీని ఫాలోఅప్ క్యాండిల్ మాత్రం రాలేదు, దీని హై బ్రేక్ చేస్తూ. సో దట్స్ ఎ ఇండికేషన్. అండ్ ఈ లెవెల్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకు అర్థమై ఉంటుంది. సో దట్స్ హౌ లెవెల్ ట్రేడింగ్ వర్క్స్ ఇన్ లైవ్ మార్కెట్స్ ఆల్సో. మీరు నిన్న అండ్ ఇవాళ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఐ విల్ షో యూ మ్యాజిక్. సో నిన్న అనుకున్నాము ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ వస్తుంది, సో ఇక్కడ నుంచి నెక్స్ట్ సపోర్ట్ తీసుకుని ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఒకవేళ బ్రేక్ అయితే ఈ ప్యాటర్న్ అనేది ఫెయిల్ అవుతుంది అనేసి. సో స్టిల్ బ్యాంక్ నిఫ్టీ ఈస్ ట్రయింగ్ టు ఫార్మ్ దిస్ రైట్ షోల్డర్, నెక్స్ట్ ఏదైతే లెగ్ ఉందో అది ఫామ్ చేయడానికి అయితే చూస్తుంది. సో మరింత ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు కైండ్ ఆఫ్ వాలటైలిటీ అండ్ కంప్లీట్గా చాలా చాలా దారుణంగా జరిగిందని చెప్పచ్చు. బట్ ఓవరాల్గా ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు కూడా మనకి 15 మినిట్స్ రేంజ్లోనే బ్యాంక్ నిఫ్టీ అనేది ఉంది. కంప్లీట్గా ఒక సెల్లర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పైరీ అని చెప్పొచ్చు. ఈవెన్ 3 PM హీరో జీరో మూవ్స్ కానీ 2:30 కానీ పెద్దగా మూవ్స్ అనేవి లేవు. వీ హ్యావ్ అబ్జర్వ్ దట్ ఒక 10 రూపీస్ నుంచి 30 రూపీస్కి అయితే ఏటీఎం వెళ్ళింది. సో దట్స్ హౌ టుడేస్ ఎక్స్పైరీ వాజ్. సో రేపటి సంగతి ఏంటి అనుకుంటే కనుక నిఫ్టీ మనకి రేపు ఎక్స్పైరీ కూడా ఉండే యాక్చువల్గా. సో స్టిల్ ఈ లెవెల్ అయితే వ్యాలిడ్ అండ్ రేపటికి కూడా వ్యాలిడే. 21,950 పైన డెఫినెట్గా 15 మినిట్స్ అంటే 21,975 పైన ఉంటే మాత్రమే లాంగ్ అయితే వెళ్దాము. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,000 అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 22,050 వరకు మనకి సెకండ్ టార్గెట్గా కనిపిస్తుంది. అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా బీటీఎస్టీస్ వచ్చేసి సిఈ కాల్ సైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ 925 వరకు కూడా నో ట్రేడ్ జోన్. ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడికి వస్తే కనుక మనం బయింగ్ ఆపర్చునిటీ చూడాలి కానీ సెల్లింగ్ అయితే చేయొద్దు. సెల్లింగ్ ఎక్కడ చూడాలి అనుకుంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ లెవెల్, అంటే 21,900. మరి ఈ లోపు ఏం చేయాలి? 950 to 900 మధ్యలో ఉంది కదా, ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ 50 పాయింట్స్ అనుకున్న వాళ్ళు స్కాల్ప్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇంట్రాడేలో ప్రాపర్ ట్రెండ్ని క్యాచ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ లెవెల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ మంచి మొమెంటం వస్తేనే ఈ లెవెల్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఒకవేళ ఈ లెవెల్స్ కానీ బ్రేక్ అయినాయి అంటే డౌన్ సైడ్ వచ్చేసి మార్కెట్ సెంటిమెంట్ అండ్ మార్కెట్ స్ట్రక్చర్ కూడా వీక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ యూ విల్ గెట్ గుడ్ పాయింట్స్. ఓకే, అందుకే ఈ లెవెల్స్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఆన్ ద డౌన్ సైడ్ 21,850 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,800గా మనకి సెకండ్ టార్గెట్ కూడా ఉన్నాయి. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఒకసారి నిఫ్టీని చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి 15 మినిట్స్లో చూసాం ఇప్పటిదాకా. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా మంచి సాలిడ్ రెడ్ క్యాండిల్ ఇచ్చింది. బట్ ఏదైతే మనం అనుకున్నామో 21,950 పైన క్లోజింగ్ ఇవ్వలేకపోయింది. క్లోజింగ్ ఇచ్చుంటే కనుక ఇంకా మంచిగా మనం ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇంకొకటి విషయం గమనించారంటే మనకి లోయర్ లోస్ అయితే ఫామ్ చేయట్లేదు, కంప్లీట్గా హయ్యర్ లోసే ఫామ్ చేస్తుంది. అండ్ ఇక్కడ హయ్యర్ హైస్ కూడా ఈ ఒక్కరోజు తప్పించితే ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే కనుక ఇలా వస్తుంది. సో అప్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో మీరు షార్ట్ చేయడానికి అయితే తొందరపడద్దు అంటిల్ అన్లెస్ ఏదైతే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నామో ఆ మేజర్ లెవెల్స్ బ్రేక్ అయితేనే తప్ప మీరు షార్ట్ అయితే చేయడానికి ట్రై అయితే చేయొద్దు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా లుక్స్ బుల్లిష్. సో రేపటి సంగతి అనుకుంటే కనుక మనకి ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉంది. ఇందాక చెప్పుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి సిఈనే వచ్చింది. ఓకే, సో కైండ్ ఆఫ్ వీ షేప్ అయితే రికవర్ ఇచ్చింది. సో రేపు ఈ 1 hour టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి
ఏదైతే ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ని పక్కన పెడితే మనకు ఒక కైండ్ ఆఫ్ అ ట్రెండ్ లైన్ విత్ డబుల్ టాప్ కూడా ప్యాటర్న్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు BTST ట్రేడర్ అయితే కనుక 46,000 దగ్గర మనకి బుక్ చేసుకోవడానికి ఫస్ట్ టార్గెట్గా మనకు కనిపిస్తుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 46,100. ఓకే, యాజ్ అన్ ఇంట్రా డే ట్రేడర్గా మనం పైన చూడాల్సిన లెవెల్స్ ఏంటంటే సేమ్ లెవెల్ 46,000 ఏదైతే లెవెల్స్ ఉన్నాయో 15 మినిట్స్ క్యాండిల్ కూర్చుంటే కనుక ఫస్ట్ 100 పాయింట్స్ మాత్రమే ఇక్కడ మనకి ఛాన్స్ అయితే ఉంది. బికాజ్ చాలా వరకు మనకి ఇక్కడ రెసిస్టెన్స్లు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 46,300గా మనకి నెక్స్ట్ టార్గెట్ అయితే కనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఇది వెళ్ళొచ్చు, కానీ అది 1 డేలో వెళ్తుందా, 1 వీక్లో వెళ్తుందా, 1 మంత్లో వెళ్తుందా అనేది టైమే చెప్పాలి. సో ఆ టైంని మాత్రం మనం టైం ఇవ్వలేము మార్కెట్కి. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. బట్ మన వ్యూ ఏదైతే ఉందో మేజర్ వ్యూ అప్ సైడ్ ఉంది. సో ప్రతి బై ఆన్ డిప్స్ అంటిల్ ఒక లెవెల్ అనుకోండి, ఈ లెవెల్ వరకు బై ఆన్ డిప్స్, అదర్వైజ్ ఈ లెవెల్ వరకు బై ఆన్ డిప్స్. ఆ ప్రకారంగా మీరు వెళ్తే కనుక మీరు ట్రెండ్తో ఉన్నట్టు ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ట్రెండ్తో పాటే వెళ్ళాలి. ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ఎగైనెస్ట్గా అస్సలు పోవద్దు. ఇది చాలాసార్లు చెప్పుకుంటా ఉన్నాము. సో అది అప్ సైడ్ అయితే కనుక. ఒకవేళ డౌన్ సైడ్ అంటే ఆల్మోస్ట్ ఈ క్లోజింగ్ దగ్గర అంటే 45,900 అండ్ 800 మధ్యలో ఉంటే కొంచెం టైం ఇద్దాం దానికి. సో ఒకటి వెళ్ళడానికి ఛాన్స్ ఇద్దాము. సో ఈ లెవెల్ ఏదైతే 4500 కింద కంప్లీట్గా ఒక క్లోజింగ్ క్యాండిల్ ఇక్కడ జస్ట్ ఇలాగా కట్ చేసుకుని కిందకి రావడం కాదండి, కంప్లీట్గా ఈ లెవెల్ కింద అంటే దీనికి సంబంధం లేకుండా వచ్చినప్పుడు మినిమం 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ దాని లో బ్రేక్ అవుతున్నప్పుడు మనం పొజిషన్ అనేది తీసుకోవాలి. దట్ ఈస్ వాట్ ద మీనింగ్. 45,800 కింద క్యాండిల్ కనుక క్లోజ్ అయితే మనం షార్టింగ్ అయితే వెళ్ళొచ్చు. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 45,700 లెవెల్ అయితే కనుక సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది విచ్ ఈస్ షోల్డర్ యొక్క లో అనమాట ఈ లెవెల్. సో ఈ లెవెల్కి వచ్చేసరికి చూసుకుంటే సరిపోతుంది. మనం ఓఏ డేటా కూడా చూసుకుందాం. అండ్ ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈ ఏరియాలో చాలా వరకు రిజెక్షన్ అయితే అవుతుంది. కంప్లీట్గా బుల్స్ అయితే దాన్ని వాట్ యు కాల్ దాన్ని బ్రేక్ అయితే చేయలేక ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంది. మీరు గమనిస్తే మొత్తం కంప్లీట్గా ఇదే ఏరియాలోనే ఏదైతే 46,000 అండ్ 46,600 లెవెల్స్లో అంటే ఆల్మోస్ట్ ఒక 400 మధ్యలోనే కదులుతూ ఉంది. బయర్స్కి చాలా పెయిన్ఫుల్ సిట్యువేషన్ అని చెప్పొచ్చు. సో హోప్ టుమారో ఆర్ అట్లీస్ట్ డే ఆఫ్టర్ టుమారో మనకి 46,000 కానీ అదర్వైజ్ 45,600 కానీ వస్తే మనకి మంచి మొమెంటం అయితే చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఐ నో దట్ స్టాప్ లాస్లో అయితే నిన్న ఇవాళ అయితే లెఫ్ట్ అండ్ రైట్ కొట్టేసినాయి. సో సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్, తప్పదు. బట్ ఎవరైతే మన లెవెల్స్ ప్రాపర్గా ఫాలో అయ్యి ప్రాపర్గా వ్యూ ఫాలో అవుతున్నారో డెఫినెట్గా ఐ కెన్ అష్యూర్ దట్ ఏదైతే పెద్ద మేజర్ లాస్లు అయితే అయ్యి ఉండకపోవచ్చు. ఐ అజ్యూమ్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 1 or 2 స్టాప్ లాసెస్ ఆర్ ఫైన్. సో ఓఏ చూసుకుంటే కనుక వీక్లీ అంటే నెక్స్ట్ వీక్ ఏదైతే ఉందో February 14th కాల్స్ వచ్చేసి 10 lakh అండ్ పుట్స్ వచ్చేసి 840. సో పుట్ సైడ్ కొంచెం తక్కువ ఉంది, అది కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. మీరు గమనించవచ్చు ఇక్కడ డిఫరెన్స్ ఇది వచ్చేసి ఓవరాల్గా దీన్ని బట్టి తీసుకుంది. సో ఓవరాల్గా ఏదైతే ఫిబ్ ఎండ్ అండ్ మార్చ్ ఎండ్ ఏప్రిల్ ఎండ్ డేటా మనం చూసుకుంటే కనుక 5 lakh ఉంటే కనుక 4,69,000 అంటే జస్ట్ 30,000 మాత్రమే ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి మార్కెట్ వచ్చేసి ఏదైతే మనం ఆ 46,000 45,600 అనుకున్నామో ఈ మధ్యలోనే ఇంకొంతసేపు మనకి కన్సాలిడేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి యాజ్ ఎ బయర్గా లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేయండి. అట్ ద సేమ్ టైం డేటాను కూడా బాగా పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే డేటా అండ్ ప్రైస్ ఈ రెండు కనుక మనకి చదవడం కరెక్ట్గా వస్తే కనుక డెఫినెట్గా వీ కెన్ మేక్ గుడ్ మనీ ఇన్ ద లాంగ్ రన్. సో హోప్ యూ లైక్ ద వీడియో. సీ యూ ఆల్ టుమారోస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.